ఏపీ రాజధాని అభివృద్ధి కోసం భారీగా విరాళం ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏపీ చాలా కీలకమైనటువంటి దశలో ఉంది. రాష్ట్రం విడిపోయి 10 అవుతున్నా ఏపీకి రాజధాని లేకపోవడం హాస్యాస్పదం. రాష్ట్రానికి రాజధాని అమరావతిని చేస్తానని చంద్రబాబు అయితే చెప్పారు. ఆ తర్వాత ఆయన పరిపాలనని కోల్పోయారు. తర్వాత వచ్చిన వైసీపీ 3 రాజధానుల అంశం తెరపైకి తీసుకుని వచ్చి నవ్వుల పాలు చేసింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు పట్టం చేపట్టిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఆ రాజధాని ఏర్పాట్లకు వేగంగా అయితే జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేశారని, ఆ అప్పుల నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే ప్రజలు విరివిగా విరాళాలు ఇవ్వాలంటూ చంద్రబాబు పిలుపునివ్వడంతో మన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంతో అభిమానించే వ్యక్తి, నందమూరి కుటుంబానికి చెందిన వారసుడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 50 కోట్ల రూపాయలని అందించినట్టుగా సమాచారం. ఎక్కడైనా దేశంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలనే కాదు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ విషయం చాలా కామెడీగా మారిపోయిందంటూ మరి తన అభిమానాన్ని చాటుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎందుకంటే ఏపీకి రాజధాని అంటే ఏంటనేది తెలియకుండా పోయిందని చాలా మంది కామెడీగా మాట్లాడుకునే స్థితికి మన ప్రభుత్వం రావడం చాలా బాధాకరం అంటూ ఎన్టీఆర్ చెప్పారు. అందుకే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వీటికి సంబంధించి మంచి విజయాన్ని సాధించాలని కోరుతూ ఇప్పుడు ఆయన త్వరగానే ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, రాజధానికి సంబంధించిన అంశంతో నా వంతుగా అయితే భారీగా విరాళం ఇవ్వడానికి సిద్ధమేనని, నాలాగా ఇంకా చాలా మంది సైతం ఉన్నారంటూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో ఎక్సైటెడ్